హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. ఈరోజు మనం రేషనల్ నంబర్స్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఇది నైన్త్ క్లాస్లో వన్ ఆఫ్ ద చాప్టర్. మనం ఆల్రెడీ ఎయిత్ క్లాస్లో రేషనల్ నంబర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాంట్లో రేషనల్ నంబర్స్ అంటే ఏంటి, ఫ్రాక్షన్స్కి రేషనల్ నంబర్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి మాట్లాడడం. అలాగే రేషనల్ నంబర్స్లో ఆపరేషన్స్, బేసిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అవన్నీ ఆ చాప్టర్లో అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ చాప్టర్లో ఏం డిస్కస్ చేద్దామంటే, అసలు మనకి ఈ నంబర్స్ అన్నీ డిఫరెంట్ నంబర్స్ అన్నీ ఎలా వచ్చాయి అని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న ఈక్వేషన్స్తోని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. లైక్ మనకి న్యాచురల్ నంబర్స్ అవసరం ఏంటి, హోల్ నంబర్స్ అవసరం ఏంటి, ఇంటీజర్స్ అవసరం ఏంటి, ఫ్రాక్షన్స్, రేషనల్ నంబర్స్ అవసరం ఏంటి అనేది మనం ఎగ్జాంపుల్ తోటి డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్లో ప్రాపర్టీస్ గురించి కూడా మనం మాట్లాడడం అయితే జరుగుతుంది. అవి ఏ ప్రాపర్టీస్ మాట్లాడతామంటే, క్లోజర్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ గురించి మాట్లాడతాం. అండ్ అదేవిధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్స్ అనే నంబర్ లైన్, నాట్ ఓన్లీ రేషనల్ నంబర్స్. మనం ప్రీవియస్గా ఏవైతే మాట్లాడామో న్యాచురల్ నంబర్స్కి, హోల్ నంబర్స్కి, ఇంటీజర్స్కి, ఫ్రాక్షన్స్కి అన్నిటికీ మనం నంబర్ లైన్ మీద ఎలా చేయాలి అనేది మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, వాటన్నిటికీ డిఫరెన్స్ ఏంటి, నంబర్ సిస్టమ్ మీద వాటన్నిటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది అయితే మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం అడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, రెసిప్రోకల్, ఇవి కూడా మాట్లాడడం అయితే జరుగుతుందనమాట. సో మనం ఇంట్రడక్షన్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక క్వశ్చన్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈజ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ రేషనల్ నంబర్స్ కామ్యుటేటివ్? సబ్ట్రాక్షన్ ఏవైనా సరే రెండు రేషనల్ నంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే అది కామ్యుటేటివ్ ప్రాపర్టీకి వస్తుందా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఏంటో తెలియాలి. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంది, ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవ్వాలి. దాన్నే మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటాం. ఏంటిది, ఇది ఫర్ అడిషన్కి. సబ్ట్రాక్షన్కి ఏమవ్వాలి, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవ్వాలన్నమాట. సో ఇక్కడ ఆన్సర్ అయితే ఎస్ నోనా కామెంట్ చేయండి తెలిస్తే, లేకుంటే ఇక్కడ మనకి ఆన్సర్ చెప్తాను వినండి. ఇక్కడ ఎగ్జాంపుల్ 3/4 1/2 తీసుకున్నాం. ఇక్కడ 3/4 అనేది ఏ మైనస్ బి ఏంటి 1/2. దీని వాల్యూ ఎంత, 4కి 2కి ఎల్సిఎం 4 కాబట్టి ఇంకా మనం ఇక్కడ 3 మైనస్ 2 2 జా 4 2 1 జా 2 3 మైనస్ 2 1/4 వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేస్తున్నాం, ఏ మైనస్ బి కదా, ఇప్పుడు బి మైనస్ ఏ చేస్తున్నాం అంటే 1/2 మైనస్ 3/4 చేస్తున్నాం. ఇప్పుడు దీనికి కూడా ఎల్సిఎం 4ఏ. సో 2 2 జా 4 కాబట్టి 2 ఇక్కడ, నెక్స్ట్ 3 ఇక్కడ వస్తుంది. సో మైనస్ 1/4. ఇక్కడ ఫస్ట్ ఏ మైనస్ బి చేసినప్పుడు 1/4 వచ్చింది. నెక్స్ట్ బి మైనస్ ఏ చేసినప్పుడు -1/4 వచ్చింది. అంటే నాట్ ఈక్వల్ టు కదా, ఈక్వల్ అయితే కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో చేసినట్టు. ఇక్కడ నాట్ ఈక్వల్ టు వచ్చింది. సో ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ వచ్చింది కాబట్టి ఆన్సర్ మనకి ఇక్కడ నో. సబ్ట్రాక్షన్, రేషనల్ నంబర్స్ యొక్క సబ్ట్రాక్షన్ కామ్యుటేటివ్ ప్రాపర్టీకి రాదు అని మనం ఇక్కడ చెప్తున్నాం. ఇప్పుడు ఇంట్రడక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంట్రడక్షన్లో కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇది ఏమన్నాడంటే x+2 = 13 అన్నాడు. అంటే 2కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే 13 వస్తుంది, ఎక్స్ ప్లస్లో 11 ఉంటే 11 + 2 13 అవుతుంది. ఈ 11 అనేది ఏంటిది, న్యాచురల్ నెంబర్ అనుకోండి. ఓకేనా, ఇది న్యాచురల్ నెంబర్. సో ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఈక్వేషన్స్కి, సో ఈ ఈక్వేషన్, సో x+2 = 13 అనేది న్యాచురల్ నెంబర్ ఒక్క నెంబర్తోనే సాటిస్ఫై అయిపోతుంది. ఇప్పుడు మన సెకండ్ ఈక్వేషన్కి వెళ్దాం. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో ఏమన్నాడంటే x+5 = 5 అన్నాడు. అంటే 5 అనే నెంబర్కి ఏ నెంబర్ని యాడ్ చేస్తే 5 వస్తుంది, దాని వాల్యూ చేంజ్ అవ్వకుండా. ఒబ్వియస్గా జీరోనే కదా, సో 0, x = 0. సో 0 అనే నెంబర్ కూడా మనకి ఇక్కడ అవసరమైంది. సో ఆ విధంగా మనకి హోల్ నెంబర్స్ అయితే వచ్చి, సో ఇక్కడేమో న్యాచురల్ నెంబర్తో అవసరం, ఈ ఈక్వేషన్స్కి 0 యాడ్ అయింది కాబట్టి ఇక్కడ హోల్ నెంబర్స్ కూడా అవసరం అనేది మనకి ఈ ఈక్వేషన్తో అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ ఈక్వేషన్ చూద్దాం. ఇక్కడ ఈ థర్డ్ ఈక్వేషన్స్లో ఏమంటే x+18 = 5 అన్నాడు. ఇప్పుడు ఏ నెంబర్కి 18 యాడ్ చేస్తే 5 వస్తుంది, 18 పెద్దది కదా, 5 రావాలి, అంటే చిన్న వాల్యూ రావాలి. అప్పుడు మనం ఏం చేయాలి, మైనస్ వాల్యూ ఈ 18లో నుంచి కొంచెం తీసేయాలన్నమాట. సో ఎంత తీసేస్తే వస్తుంది, 18 - 5 13 తీసేస్తే వస్తుంది. సో ఎక్స్ ప్లేస్లో 13 ఎంత, -13 అనేది ఆన్సర్ ఇక్కడ. ఇందాక పైన 2 ఈక్వేషన్స్లో న్యాచురల్ నెంబర్స్ అవసరం పడింది. సో ఫస్ట్ ఈక్వేషన్స్లో న్యాచురల్ నెంబర్తో అవసరం పడింది, సెకండ్ ఈక్వేషన్లో హోల్ నెంబర్తో అవసరం పడింది, థర్డ్ ఈక్వేషన్లో నెగిటివ్ నెంబర్స్తో కూడా అవసరం పడింది. సో నెగిటివ్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి, ఏ నెంబర్ సిస్టంలో ఉంటుంది, ఇంటీజర్స్లో ఉంటుంది. సో మనకి ఇప్పటి వరకు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్.
ఇవి అవసరం పడ్డాయి, ఇవి అవసరం పడ్డాయి. ఇప్పుడు మనం ఫోర్త్ ఈక్వేషన్స్కి వెళ్దాం. ఇక్కడ 2x+3 2x ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు ఇక్కడ. సో ఏ ప్లేస్లో ఎక్స్ పెడితే అంటే 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది అని. సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 చేయాలి. సో 3/2 అనేది ఏంటిది, వన్ ఆఫ్ ద ఫ్రాక్షన్. ఇక్కడ ఫ్రాక్షన్ ఆర్ఎల్స్ యాజ్ వెల్ యాజ్ రేషనల్ నెంబర్ కూడా. సో ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ అవసరం అయితే పడ్డది. ఇప్పుడు మనకి ఇంకా లాస్ట్ ఈక్వేషన్ చూద్దాం ఒకసారి. 5x+7 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో అప్పుడు ఎక్స్ ఏమవుతుంది, -7/5 అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ -7/5 అనేది వన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనకి మ్యాథ్స్లో అన్ని నంబర్స్తోనూ అవసరము. ఈ విధంగా మనం డిఫరెన్షియేషన్ చేసుకొని మనం ఈ నంబర్స్ని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ నంబర్ ఇన్ మ్యాథ్స్. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ ఏమంటే ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ గురించి చూద్దాం. అంటే రేషనల్ నెంబర్స్కి ఉన్న కొన్ని ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే తెలుగులో సంవృత ధర్మం అంటాం. ఇక్కడ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే రేషనల్ నెంబర్సే కాకుండా ఓల్ నెంబర్స్ని, ఇంటీజర్స్ని కంపేర్ చేసుకుంటూ మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతో వీటిని డిఫరెన్షియేషన్ కూడా ఇచ్చాడనమాట. మనం చూసుకుంటే 7th క్లాస్ ఇంటీజర్స్ అనే చాప్టర్లోనే ఆ వీడియోలోనే మనం ఆల్రెడీ కవర్ చేస్తాం. ఏమేమి టేబుల్స్తో పాటు మనం ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రాపర్టీ గురించి క్లోజర్ కానీ, అసోసియేటివ్ కానీ, కమ్యూటేటివ్ కానీ, అదేవిధంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కానీ, టోటల్ అడిషన్కి, సబ్ట్రాక్షన్కి డిఫరెన్సియేషన్ టేబుల్ వేసి మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఫస్ట్ ఆ క్లారిటీ రావాలంటే మీరు ఆ వీడియోని చూసి తర్వాత కూడా ఈ వీడియోని మీరైతే చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఓల్ నంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ చూద్దాం. అసలు ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటంటే, ఇప్పుడు 2 ఓల్ నెంబర్స్ని తీసుకుంటాం, అడిషన్ చేస్తే సేమ్ ఓల్ నెంబర్ వచ్చిందనుకో, సో ఆ ఓల్ నెంబర్స్ అడిషన్ చేసినప్పుడు క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా 2 ఓల్ నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మళ్ళీ ఓల్ నెంబరే వస్తే అవి ఆ సబ్ట్రాక్షన్ కూడా క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతున్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా మల్టిప్లికేషన్, డివైడ్ కూడా. సో ఇప్పుడు మనం ఓల్ నెంబర్కి చెక్ చేద్దాం, అడిషన్ చేద్దాం. నేను a ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నా, b ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటున్నా. ఇప్పుడు a+b చూస్తున్నా నేను. a+b ఏమవుతుంది, 0+2 అవుతుంది. అంటే 2 వచ్చింది. అంటే ఈ 2 ఓల్ నెంబర్స్ని అడిషన్ చేసినప్పుడు 2 అనే ఓల్ నెంబర్ వచ్చింది. సో ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చూద్దాం. a-b చూస్తాను. 0 - 2 వచ్చింది. -2 అనేది ఇంటీజర్, నాట్ ఏ ఓల్ నెంబర్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది ఒకవేళ మనం b-a చేస్తే కనుక సబ్ట్రాక్షన్ 2 - 0 చేస్తే 2 వచ్చింది, ఓల్ నెంబరే వచ్చింది. బట్ మనకి ఈ సెకండ్ క్లాస్ ఇక్కడ a-p ఈ కేసులో ఏమైంది, ఇంటీజర్ వచ్చింది. సో మనకి క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అనేది ఆల్వేస్ పాసిబుల్ కాదు. ఒక కేసులో అయింది, ఇంకో కేసులో అవ్వలేదు. కాబట్టి ఇక్కడ క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అనేది ఫాలో అవ్వట్లేదు అనమాట ఓల్ నెంబర్స్. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ తీసుకుంటే కనుక a ఇంటూ b కదా, 0 × 2 0 వచ్చింది, విచ్ ఇస్ ఓల్ నెంబర్. సో మల్టిప్లికేషన్ కూడా అవుతుంది. ఇప్పుడు a డివైడెడ్ బై b తీసుకుంటే 0/2 జీరోనే. బట్ b డివైడెడ్ బై a తీసుకుంటే అంటే 2/0 తీసుకుంటే అసలు ఇండిఫినిట్ కదా. సో ఇక్కడ డివిజన్లో మళ్ళీ ఫాలో అవ్వట్లేదు, మల్టిప్లికేషన్లో అయితే ఓల్ నెంబర్స్ ఫాలో అవుతున్నాయి. సో మనకి దీన్ని బట్టి ఏమైంది, ఓల్ నెంబర్స్ అనేవి అడిషను, మల్టిప్లికేషను ఈ 2 క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతున్నాయి. సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదే విధంగా ఇంటీజర్స్కి చూద్దాం, ఓకేనా. ఇక్కడ మనం ఇప్పుడు ఇంటీజర్స్లో ఏమైందంటే, నేను a ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నా, b ఈజ్ ఈక్వల్ టు -4 తీసుకుంటున్నా. ఇప్పుడు a+b చూద్దాం, యాడిషన్ చూస్తున్నా. a+b అంటే ఏంది, 2 + -4. అప్పుడు ఏమవుతుంది, -2 అనేది ఆన్సర్. సో ఈ 2 ఇంటీజర్స్ని అడిషన్ చేసినప్పుడు -2 వచ్చింది, అంటే ఇంటీజరే వచ్చింది. ఇక్కడ క్లోజర్ అండర్ అడిషన్ అనేది పాసిబుల్ అనమాట. క్లోజర్ అండర్ అడిషన్ అనేది పాసిబుల్. నెక్స్ట్ b+a చేసినా కూడా అదే వస్తుంది చూడండి. ఇక్కడ b+a అంటే -4 + 2 -2నే వచ్చింది, అంటే విచ్ ఇస్ ఇంటీజర్. సో ఇక్కడ కూడా క్లోజర్ అండర్ అడిషన్ అనేది మనకి యాక్సెప్టబుల్ అనమాట, పాసిబుల్ అయింది. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చూద్దాం. ఇక్కడ a - b అంటే a అంటే 2 -4 అనేది b. ఇక్కడ 2
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది, 2 + 4 అనేది 6 అయింది. సో 6 అనేది ఇంటీజరు. ఇప్పుడు బి మైనస్ ఏ చూసినా కూడా -4 -2 -6 ఇది కూడా ఇంటీజరే. సో క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అనేది కూడా పాజిబులే. మనకి హోల్ నెంబర్స్లో క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అనేది నాట్ పాజిబుల్. ఇప్పుడు మల్టిప్లికేషన్ చూస్తే కనుక a ఇంటూ బి 2 ఇంటూ -4 -8 విచ్ ఈజ్ అన్ ఇంటీజర్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ కూడా పాజిబుల్. బట్ ఇక్కడ మనకి డివిజన్ వచ్చేసి నాట్ పాజిబుల్ అనమాట. 2 - 4 అనేది ఇక్కడైతే -2 వచ్చింది. ఒకవేళ బి అనేది 0 తీసుకుంటే 0 అనేది కూడా ఒక ఇంటీజరే కదా. సో ఇక్కడ బి అనేది 0 తీసుకుంటే 2/0 అసలు ఉందా? 2/0 ఇండిఫినెట్ కదా, మనం డిఫైన్ చేయలేం దాన్ని. కాబట్టి ఇక్కడ డివిజన్ అనేది నాట్ పాజిబుల్. క్లోజర్ అండర్ డివిజన్ అనేది నాట్ పాజిబుల్. ఇక్కడ అర్థమైందా? హోల్ నెంబర్స్లో ఏమో అడిషన్ మల్టిప్లికేషన్ మాత్రమే పాజిబుల్. ఇక్కడ ఇంటీజర్స్కి ఏమో అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఈ 3 కూడా పాజిబుల్ అనమాట. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ చూద్దాం. రేషనల్ నెంబర్స్ ఇక్కడ ఒక రేషనల్ నెంబర్ వచ్చేసి నేను ఏ రేషనల్ నెంబర్ 2/4 తీసుకుంటున్నా, బి రేషనల్ నెంబర్ 3/4 తీసుకుంటున్నా. ఏ ప్లస్ బి ఏమవుతుందంటే 2/4 + 3/4. ఇక్కడ ఏమవుతుంది 5/4 అనేది రేషనల్ నెంబర్. సో ఇక్కడ క్లోజర్ అండర్ అడిషన్ అనేది పాజిబుల్. నెక్స్ట్ బి ప్లస్ ఏ తీసుకున్నా అదే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు మైనస్ సబ్ట్రాక్షన్ తీసుకుంటే 2/4 - 3/4 ఇక్కడ ఏమొస్తుంది -1/4. అంటే ఇది కూడా ఒక రేషనల్ నెంబర్ కాబట్టి క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ అనేది కూడా పాజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఇంటూ బి వచ్చేసి 2/4 × 3/4 అంటే 6/16. 2 మూల 2 8. సో 3/8. 3/8 అనేది కూడా 3/8 అనేది కూడా వన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్. సో క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ అనేది కూడా పాజిబుల్. బట్ ఇక్కడ డివైడెడ్ బై చూస్తే కనుక ఏ డివైడెడ్ బి ఏమవుతుంది 2/4 / 3/4. సో డివైడెడ్ బై చేయాలంటే ఏం చేయాలి? రెసిప్రోకల్ రాయాలి. ఏదైతే డివైడ్ చేస్తుందో ఆ నెంబర్కి. అక్కడ మనం డివైడెడ్ బై బదులు ఇక్కడ డివైడెడ్ బై బదులు మల్టిప్లికేషన్ పెట్టుకొని ఏ నెంబర్తో అయితే ఏ రేషనల్ నెంబర్తో అయితే డివైడ్ చేస్తామో ఆ నెంబర్కి రెసిప్రోకల్ రావాలి. సో 3/4కి రెసిప్రోకల్ 4/3. సో 2 × 4 8/12. 4 2 8 4 3 12. 2/3 అనేది రేషనల్ నెంబరే. ఇక్కడ ఈ కేసులో అయితే ఫాలో చేస్తుంది. బట్ మనకి ఇక్కడ ఈ బి అనేది 3/4 కాకుండా 0 తీసుకుంటే 0 అనేది వన్ ఆఫ్ ది ఇంటీజర్. సో ఇక్కడ బి అనేది 3/4 కాకుండా 0/1 తీసుకుంటే 0/1 కూడా ఒక రేషనల్ నెంబరే కదా. అప్పుడు ఏమవుతుంది? ఏ డివైడెడ్ బై బి అంటే 2/4 / 0 0/1. అప్పుడు ఏమవుతుంది? 2/4 × 1/0 రాయాలి ఇంటూ చేసినప్పుడు. సో 0 వచ్చినప్పుడు మనం డిఫైన్ చేయలేం. సో ఇక్కడ క్లోజర్ అండర్ డివిజన్ అనేది మనకి నాట్ పాజిబుల్. క్లోజర్ అండర్ డివిజన్ వచ్చేసి నాట్ పాజిబుల్. సిడి. ఇంకొకటి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. సో మనకి ఇంటీజర్స్లో ఏవైతే ప్రాపర్టీస్ వస్తాయో అవే ప్రాపర్టీస్ మనకి రేషనల్ నెంబర్స్లో రిపీట్ అవుతాయి. మనం ఇందాక చూసినట్టే రేషనల్ నెంబర్స్ అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్కి క్లోజర్ పాజిబుల్ అయింది. సో రేషనల్ నెంబర్స్ కూడా అఫ్కోర్స్ పాజిబుల్ అవుతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంట. చూడండి ఇక్కడ రేషనల్ నెంబర్స్ అడిషన్ పాజిబుల్ అవుతుందా లేదా అంటే ఎస్ ఇచ్చాడు, సబ్ట్రాక్షన్ కూడా ఎస్, మల్టిప్లికేషన్ కూడా ఎస్ అనమాట. డివిజన్ నో, మనం ఇందాకనే చూసాం. ఇంటీజర్స్ కూడా అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఎస్. హోల్ నెంబర్స్ అడిషన్ ఎస్, సబ్ట్రాక్షన్ వచ్చేసి నో, మల్టిప్లికేషన్ వచ్చేసి ఎస్, డివిజన్ వచ్చేసి నో. న్యాచురల్ నెంబర్స్. సో ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్ చూద్దాం. న్యాచురల్ నెంబర్స్లో నేను ఏం తీసుకుంటున్నానంటే a = 1, b = 2 తీసుకుంటున్నా. a ప్లస్ b వచ్చేసి 1 + 2 అవుతుంది, 2 అవుతుంది. 1 + 2 వచ్చేసి 3 అవుతుంది, విచ్ ఈజ్ అగైన్ న్యాచురల్ నెంబర్. ఇక్కడ మనకి a - b తీసుకుంటే 1 - 2 వస్తుంది. సో -1 వచ్చింది. ఇది న్యాచురల్ నెంబర్ కాదు. సో -1 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. సో అడిషన్లో న్యాచురల్ నెంబర్ మనకి ఏమొచ్చింది? అడిషన్లో న్యాచురల్ నెంబర్ క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది. ఇక్కడ వేసి పెడతాం.
సబ్ట్రాక్షన్‌లో నో. ఇంకా మల్టిప్లికేషన్ తీసుకుంటే ఏ ఇంటూ బి తీసుకుంటే 1 ఇంటూ 2 వచ్చేసి 2 వచ్చింది. సో, యెస్, మల్టిప్లికేషన్ కూడా న్యాచురల్ నంబర్స్‌లో మల్టిప్లికేషన్ కూడా క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అయిందనమాట. ఇంకా డివిజన్‌కొస్తే గనక ఏ డివైడెడ్ బై బి కదా! సో, 1/2 అనేది నాట్ ఏ న్యాచురల్ నంబర్. ఇది ఏమైంది, ఇది ఫ్రాక్షన్ అయింది. ఫ్రాక్షన్ గాని రేషనల్ నంబర్స్ గాని అయింది. సో, డివిజన్ అనేది నాట్ పాసిబుల్. న్యాచురల్ నంబర్‌కి డివిజన్ అనేది నాట్ పాసిబుల్. ఇక్కడ నో అనేది అయితే పెట్టేస్తాం మనం. సో, మీరు అబ్జర్వ్ చేస్తే రేషనల్ నంబర్స్ కానీ, ఇంటీజర్స్ కానీ, హోల్ నంబర్స్ కానీ, న్యాచురల్ నంబర్స్ కానీ డివిజన్ అన్నిటికి నోనే. హోల్ నంబర్స్‌కి, న్యాచురల్ నంబర్స్‌కి ఏమవుతుందంటే ఇక్కడ అడిషన్, మల్టిప్లికేషన్ ఎస్ ఉంటాయి. సబ్ట్రాక్షన్ నో ఉంటుంది. ఇంకా ఇంటీజర్స్‌కి, రేషనల్ నంబర్స్‌కి ఏమవుతుందంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ కూడా ఎస్ ఉంటుంది. ఇవైతే మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం కామ్యుటేటివ్ ప్రాపర్టీకి వెళ్దాం. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. తెలుగులో మనం స్థిత్యంతర లేదా వినిమయ ధర్మం అంటాం. ఆల్రెడీ హోల్ నంబర్స్‌కి, ఇంటీజర్స్‌కి మనం 7th క్లాస్ ఇంటీజర్స్‌లోనే మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ మనం రేషనల్ నంబర్స్ చూద్దాం. రేషనల్ నంబర్స్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ చూద్దాం. టేబుల్‌లో వచ్చేసి హోల్ నంబర్ గురించి డైరెక్ట్‌గా చెప్పేస్తాను నేను. ఇక్కడ రేషనల్ నంబర్స్ కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 తీసుకుంటున్నా, బి ఈజ్ ఈక్వల్ టు 3/2 తీసుకుంటున్నా. ఇక్కడ ప్లస్ చేస్తున్నా. 1/2 ప్లస్ 3/2 వచ్చేసి ఎంత అవుతుందంటే 4/2 అవుతుంది. ఇది ఏ ప్లస్ బి. ఇప్పుడు బి ప్లస్ ఏ చూస్తున్నా నేను. బి ప్లస్ ఏ వచ్చేసి 3/2 ప్లస్ 1/2 అంటే ఏంటిది 4/2 వచ్చింది. అంటే ఇక్కడ కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏమంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవ్వాలి. వెరీ ఇంపార్టెంట్. కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఏమంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవ్వాలి. అంటే అడిషన్ చేసినప్పుడు ఏ ఆర్డర్లో అడిషన్ చేసినా కూడా దాని రిజల్ట్ అయితే చేంజ్ అవ్వకూడదు. దాని రిజల్ట్స్ అయితే ఒకటే రావాలి. అప్పుడు మనం ఆ రేషనల్ నంబర్స్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని స్థిత్యంతర లేదా వినిమయ ధర్మాన్ని పాటిస్తున్నాయి అని మనం చెప్తాం. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చూద్దాం. ఏ మైనస్ బి వచ్చేసి 1/2 మైనస్ 3/2. ఇక్కడ ఏమవుతుంది 1 మైనస్ 3 మైనస్ 2 అవుతుంది. అంటే -1 -1/1 ఆర్ఎల్స్ -1 వచ్చింది. ఇప్పుడు బి మైనస్ ఏ చేస్తాను. అంటే 3/2 మైనస్ 1/2 చేస్తాను. ఇప్పుడు 2/2 వచ్చింది. అంటే 1 వచ్చింది. సో ఇక్కడేమో -1, ఇక్కడేమో +1 వచ్చింది. సో ఇది ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. అంటే ఇది మనకి ఈ సబ్ట్రాక్షన్‌లో కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో చేయదు. రేషనల్ నంబర్స్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో చేయదు అనేదైతే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. మల్టిప్లికేషన్‌లో ఏ వచ్చేసి 1/2 ఇంటూ 3/2 కదా! 3/4 వచ్చింది. ఇప్పుడు 3/2 ఇంటూ 1/2 అంటే ఇక్కడ ఏ ఇంటూ బి, ఇక్కడేమో బి ఇంటూ ఏ చేస్తున్నా. 3 ఇంటూ 1 3/4. సో ఇక్కడ 3/4 వచ్చింది, ఇక్కడ 3/4 వచ్చింది. సో ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ కాబట్టి మనకి ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడు రేషనల్ నంబర్స్ ఈ కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకు డివైడ్ చేసేది చూద్దాం. ఇప్పుడు డివిజన్ 1/2 డివైడెడ్ బై 3/2 చూస్తే 1/2 ఇంటూ 2/3 అవుతుంది మల్టిప్లికేషన్ చేసినప్పుడు. అప్పుడు 2/6 అవుతుంది. ఇది ఒక కేసులో. నెక్స్ట్ 3/2 డివైడెడ్ బై 1/2 చేస్తే కనుక 3/2 ఇంటూ 2/1 6/2 అవుతుంది. ఇక్కడ 2/6 వచ్చింది, ఇక్కడ 6/2 వచ్చింది. సో ఇక్కడ ఏ డివైడెడ్ బై బి నాట్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ. సో డివిజన్ అనేది కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో చేయదు. సో ఇక్కడ మనం రాద్దాం. డివిజన్ అనేది ఫాలో చేయదు, మల్టిప్లికేషన్ ఫాలో చేస్తుంది, సబ్ట్రాక్షన్ అయితే ఫాలో చేయదు. నో. ఇదేమో ఎస్, ఇదేమో నో. సో యాడిషన్ ప్లస్ మల్టిప్లికేషన్ని కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఫాలో చేస్తుంది. సో రేషనల్ నంబర్స్
ఇంటీజర్సే కదా! సో, మనకి ఈ రేషనల్ నంబర్స్‌కి ఏవైతే ప్రాపర్టీస్ వస్తాయో ఇంటీజర్ కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అడిషన్‌కేమో కమ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తుంది. సబ్ట్రాక్షన్‌కి లేదు. మల్టిప్లికేషన్‌కి ఫాలో చేస్తుంది. డివిజన్‌కి నో. ఇంకా హోల్ నంబర్స్ చూసుకుంటే గనక ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌కి తీసుకుంటే హోల్ నంబర్ a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది a ప్లస్ b అంటే 0 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. b ప్లస్ a వచ్చేసి 2 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 2. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. అప్పుడు కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తుంది ఏది హోల్ నంబర్. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చూద్దామా. a మైనస్ b వచ్చేసి 0 మైనస్ 2 b మైనస్ a 2 మైనస్ 0 2. ఇక్కడేమో మైనస్ 2 వచ్చింది, ఇక్కడేమో 2 వచ్చింది. సో ఇక్కడ a మైనస్ b నాట్ ఈక్వల్ టు b మైనస్ a అయింది. సో కామ్యుటేటివ్ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు నో రావట్లేదు, ఇక్కడ ఎస్. నెక్స్ట్ మల్టిప్లికేషన్లో a ఇంటూ b 0 ఇంటూ 2 0, 2 ఇంటూ 0 కూడా 0. సో హోల్ నంబర్స్కి మల్టిప్లికేషన్ ఎస్, డివిజన్ అయితే నో, ఎందుకంటే బై 0 చేస్తే మనకు రావు కాబట్టి. 0/2 ఈజ్ ఈక్వల్ టు 0, బట్ 2/0 అనేది మనం డిఫైన్ చేయలేం కాబట్టి డివిజన్ అనేది నో. నెక్స్ట్ ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్కి. సో న్యాచురల్ నెంబర్స్ కూడా అడిషన్ అయితే ఎస్, ఏ ఆర్డర్లో చేసినా కూడా మారదు. బట్ సబ్ట్రాక్షన్ అయితే నో, ఆర్డర్ చేంజ్ చేస్తే వెళ్ళిపోతుంది. 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, 1 మైనస్ 2 మైనస్ 1 అవుతుంది కదా. సో అక్కడ ఈ సబ్ట్రాక్షన్ కూడా ఫాలో చేయదు. నెక్స్ట్ మల్టిప్లికేషన్ 1 ఇంటూ 2 2 ఇంటూ 1 ఎట్లా అయినా వస్తుంది, ఈ ఆర్డర్ చేంజ్ చేసినా కూడా రిజల్ట్స్ ఏం వస్తుంది ఎస్. సో ఎస్ నో. సో ఇక్కడ మనం ఈ టేబుల్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ ఈ 4 కూడా అడిషన్ని, మల్టిప్లికేషన్ని, కామ్యుటేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తాయి. బట్ సబ్ట్రాక్షన్ని, డివిజన్ని ఫాలో చేయవు. ఇదైతే మనం నేర్చుకోవచ్చు అనమాట. కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే ఏం లేదు, ఆర్డర్ అంతే. ఏ ఆర్డర్లో చేసినా కూడా సేమ్ రిజల్ట్ రావాలి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవ్వాలి, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవ్వాలి, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవ్వాలి, ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అవ్వాలి, అంతే. సో ఈ ఫస్ట్ పార్ట్ వీడియో ముగించే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్ ఏమంటే, కెన్ యూ గివ్ అన్ ఎగ్జాంపుల్ వేర్ క్లోజర్ ప్రాపర్టీ ఫెయిల్స్. మనం ఇందాక చెప్పాము కదా, సంవృత ధర్మం అనేది కొన్ని కేసులో ఫెయిల్ అయిందనేసి. ఏదైనా ఒక నంబర్ని ఎగ్జాంపుల్గా ఇచ్చి ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ ఫెయిల్ అయిందని మీరు నాకు ఒక ఎగ్జాంపుల్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, మీ పవన్ కుమార్.